నాగవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు మాట్లాడేది. నమస్తే గురుజీ. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. అయితే గురువు గారు, శ్రీచక్రం చాలా విశిష్టమైనది. అంటే ధనానికి మూలం శ్రీచక్రం అని చెప్తారు, ఇంధనము అంటాం కదా. ఎందుకంటే శ్రీచక్రం తిరుమల క్షేత్రంలో ఉండడం వల్లనే అక్కడికి వెళ్ళగానే కూడా వైబ్స్ వచ్చి అంతటి ఫలితం వస్తుంది అని కూడా చెప్తూ ఉంటారు. మరి అలాంటి శ్రీచక్రము మరి అంత ఫలితాన్ని ఇస్తున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళ ఇళ్లలో కూడా పెట్టుకుంటే దాని ఖచ్చితమైన ఫలితం బాగుంటుంది కదా. సో ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, శ్రీచక్రాన్ని ఎవరి ఇళ్లలో అయినా సరే పెట్టుకుని నిత్యం పూజ చేయవచ్చా? అసలు శ్రీచక్రాన్ని పూజించాలంటే ఎలాంటి అర్హతలు కావాలి? ఓకే, ఎవరెవరు ఉంచుకోవచ్చు అంటారు? ఆ శ్రీచక్రాన్ని ఏ విధంగా పూజ చేయాలి? అసలు ఉండవచ్చా, ఉండకూడదా? డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ విద్యాం పరిపూర్ణమేరు శిఖరే బిందు త్రికోణే స్థితాం వాగీశాది సమస్త భూత జననీ మంచే శివాకారకే కామాక్షీం కరుణారసార్ణవమయీం కామేశ్వరాం కస్థితాం కాంతాం చిన్మయ కామకోటి నిలయాం శ్రీ బ్రహ్మ విద్యాం భజే. శ్రీచక్రార్చన ఇప్పుడంటే అందరూ ఎలా పడితే అలా చేసేస్తున్నారమ్మా. ఎలా పడితే అలా ఎవరు పడితే వారు దాన్ని చేయడానికి అర్హత లేదు. ప్రధానంగా అసలు ముందు మనం లలితా సహస్రనామం మనం పారాయణ చెయ్యాలి అన్నా, వినాలి అన్నా గౌరీ పంచాక్షరి ఉపదేశం స్త్రీకి ఉండాలి. ఆ గౌరీ పంచాక్షరి ఉపదేశం స్త్రీకి లేకుండా లలితా రహస్యనామం అనేటువంటిది వినటానికే అర్హత లేదు. ఎందువల్ల లేదు అంటే లలితా సహస్రనామం మొత్తం బీజాక్షరాలు, ఒక్కడి కూడా నార్మల్ గా లేదు. లలితా సహస్రనామం మొత్తం 8తో ముడిపడి ఉంటుంది పూర్తిగా. ఇటు చూసిన శ్రీమాత శ్రీ మహారాజ్ఞి 8 అక్షరాలు, ఆబాల గోప విదిత 8 అక్షరాలు, శ్రీ చక్ర రాజ నిలయ 8 అక్షరాలు. ఇటు చూసినా 8తో ముడిపడుతుంది. అది అష్ట ఐశ్వర్యాలు కావచ్చు, అష్ట సౌభాగ్యాలు కావచ్చు, ఏమైనా సరే మనకు కావచ్చు, అది దాంతో ముడిపడి ఉంటుంది. అయితే ఇది ఎవరు చెయ్యాలి అంటే, ఒకటి గౌరీ పంచాక్షరి ఉండాలి. ఆ గౌరీ పంచాక్షరి ఉన్నటువంటి వారు ఇంట్లో చేసుకోవచ్చు. అయితే ఇంట్లో చేయాలి అని అంటే దానికి ప్రత్యేకమైనటువంటి విధానాలు ఉంటాయి. నేను ఇవాళ శుక్రవారం కాబట్టి నేను ఇంట్లో చేసుకుంటానండి, వీటి రోజులు నేను నాన్ వెజ్ తింటానంటే ఉపయోగం. శ్రీచక్రం ఇంట్లో ఉంది అంటే సాక్షాత్ అమ్మవారి ఇంట్లో కొలువై ఉన్నట్టే. అంటే మీకు తీర్థరాజం అంటే తెలుసా? తీర్థరాజం అంటే గయం, పక్షిరాజం అంటే గరుత్మంతుడు, వైనతేజ అంటారు. తీర్థరాజము అంటే అది, పక్షిరాజం అంటే అది, చక్రరాజం అంటే అమ్మవారు. అంటే శ్రీచక్రాన్ని ఆవాసన స్థానంగా చేసుకున్నారు ఆవిడ, అందుమీదే ఉంటారు. కాబట్టి శ్రీచక్ర రాజమైంది. ఎన్నో యంత్రాలు వస్తుంటాయి కానీ శ్రీచక్రానికి మాత్రమే రాజయ అని చెప్పబడింది. శ్రీచక్ర రాజము అని. శ్రీచక్ర రాజ నిలయ శ్రీమత్రి పురసుందరి అని చెప్పి శ్రీచక్రానికి మాత్రమే అంత గొప్ప విశేషం చెప్పబడి ఉంది. దాన్ని ప్రతిరోజు చేసుకోవడం విశేషం. అయితే అందరూ చేసుకోవచ్చానంటే దూరంగా ఉన్నప్పుడు ఇంట్లో కలుపుకునేటువంటి వాళ్ళు మాత్రం ఇంట్లో శ్రీచక్రం పెట్టుకోవద్దనే ఒక రకమైనటువంటి అశోచం. ఆ అశోచం అనేటువంటిది మనం స్నానం చేసినప్పటికీ కూడా అదే విధానాలు అనుసరిస్తుంటాం కాబట్టి అది వాళ్ళు ఇంట్లో పెట్టుకోవద్దని నేను చెప్తాను. ఇంట్లో పెట్టుకునే పరిస్థితి ఉంటే ఆ దూరంగా ఉండేటువంటి ఇబ్బందులు పూర్తిగా నిర్వీర్యమైపోయినప్పుడు ఇంట్లో ఉదక శాంతి చేసుకొని శ్రీచక్రాన్ని ఇంట్లో, అది కూడా గౌరీ పంచాక్షరి ఉంటే మాత్రమే. గౌరీ పంచాక్షరి లేకుండా ఎవరు కూడా శ్రీచక్రార్చనని దానికి ఇంట్లో పెట్టుకోవడానికి కూడా అర్హత లేదు. ఇదే శ్రీచక్రార్చనని ఒక అష్టమి, ఒక మంగళవారం అలా కలిసి చేస్తే భౌమాష్టమి అంటారు. ఇక అమ్మవారు అనేటువంటిది అష్టలక్ష్ములు కూడా స్థిరంగా ఉండిపోతారు, కదలరు. ఇక ఆవిడ ఎక్కడికి ఇంట్లోంచి కదలరు. అటువంటి శుభయోగాలు కూడా ఎప్పుడూ కలిసి వస్తూ ఉంటాయి. ఏదో యోగం ఉండాలి, అద్భుతాలు. అటువంటిది మనం కలిసి వచ్చినటువంటి సమయం వచ్చినప్పుడు ఆ సమయంలో ఆ శ్రీచక్రవర్ణార్చన అనేటువంటిది మనం కనుక చేసినట్లయితే ఆ యోగం అంతా ఇంత ఉంటుంది. ఆ యోగం కూడా ఈశ్వరానుగ్రహం వల్ల ఆగస్టు 13 తారీఖు ఉంది. ఆగస్టు 13 తారీఖులో మనకు సంక్రమణం ఉంది, కర్కాటక సంక్రమణం. ఆ సంక్రమణము ఉంది. ఆ రోజు అష్టమి సంకల్పానికి ఉంది. మంగళవారం భౌమాష్టమి అని అంటారు. అంటే మంగళవారం ఉంటేనే అమ్మవారికి చాలా ప్రీతి. అందులోనూ అష్టమి అంటే చాలా ప్రీతి. ఏంటంటే అష్టమి చంద్రవదనాజనం లలిత సహస్రనామంలో దాని గురించి ఎంతో గొప్పగా చెప్పబడి ఉంది.
ప్రతి ఒక్కరు అంటే ఒకవేళ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళ ద్వారా, లేదు ఒకవేళ ఇబ్బందులు అయిపోయిన వారు ఉంటే వారు వాళ్ళ ఇంట్లో ఆగస్టు 13వ తారీఖు చక్కగా ఇంట్లో ఆ శ్రీచక్ర నవావరణార్చన అనేటువంటిది చేయించుకోగలిగితే చక్కటి జీవితం అయితే భగవంతుడు ఇస్తాడమ్మా. గురుగారు మరి ఆ రోజు అరుణాచలంలోనే ప్రత్యేకంగా చేయడానికి ఏమన్నా కారణం ఉందంటారా? చాలా మహత్తరమైన కారణం ఉందండి. మీకు మహాశ్మశానం తెలుసా? అంటే కాశీ. మనోశ్మశానం అంటే తెలుసా? మనోశ్మశానం అరుణాచలం అండి. అవునా? ఎలా అవుతుంది? మహాశ్మశానం కాశీ అయితే మనోశ్మశానం అరుణాచలం. ఓకే. అంటే ఏమిటి అంటే కాశీ వెళ్తే మనలో ఉండేటువంటి దోషాలు మొత్తం హరించుకుపోతాయి, అది మహాశ్మశానం. ఈ మనోశ్మశానం అనేటువంటిది ఏమిటంటే అరుణాచలం మనం ఎందుకు వెళ్ళాలి అంటే నిష్కామంగా వెళ్ళాలి. మనోశ్మశానం అంటే శ్మశానంలో ఏముంటుంది? ఏమీ ఉండదు. అంటే మనస్సులో ఎలాంటి కోరిక లేకుండా అక్కడికి వెళ్ళాలి. ఓకే. మనం అందరం కూడా నేను పౌర్ణమి నాడు వెళ్ళి ప్రదక్షిణాలు చేసేస్తా, నాకు అది కావాలి ఇది కావాలి, నాకు కార్లు కావాలి, బంగ్లాలు కావాలి, అవి కావాలి, ఏ కోరిక నాకు వద్దు అనుకునేటువంటి ఏ కోరిక లేని వాళ్ళు మాత్రమే అరుణాచలంలో చేయాలి. అది విశేషంగా దానికి ప్రత్యేకమైనటువంటి కొన్ని ప్రమాణాలు చెప్పబడి ఉన్నాయి కనుక అది దృష్టిలో ఉంచుకొని ఆ రోజు తిథివార నక్షత్రాలకి అరుణాచలుడికి ఉండేటువంటి విధానాన్ని తీసుకొని అదే రోజు నాడు అక్కడ పెడుతున్నాం. ఇంతటి విశేషమైన రోజు కాబట్టి మరి ఎవరైనా రావాలి భక్తులు అనుకున్న వాళ్ళు రావచ్చు అంటే ఇంత ప్రత్యేకమైన రోజులు ఉన్నాయి. సాధారణంగా ప్రత్యేకమైన పర్వదినాలలో ఇలాంటి విశేషమైన రోజుల్లో మీరు కూడా ప్రత్యేకంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు కదా, మరి ఆ రోజు మీరు ఏమైనా చేస్తున్నారా? నేను చేస్తున్నా కానీ అమ్మా పెద్దగా దాన్ని బయటకు కూడా చెప్పదలుచుకున్నాను. నేను చేసేది అరుణాచలం, ఇక్కడ కాదు. ఇందాక మీరు ఒక మాట అన్నారు, తిరుమలలో శ్రీవారి దగ్గర ఆదిశంకరాచార్య స్వామి వారు స్థాపించిన శ్రీచక్రం సేమ్ 2700 సంవత్సరాల పూర్వం నుంచి అక్కడ ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో అరుణాచలం 2700 సంవత్సరాలు 2700 సంవత్సరాల క్రితం నాటిది వరాహస్వామి వారి యొక్క స్థిర నివాసం, మూలవాసం వరాహస్వామి వారిది. ఆ మూలవాసం ఏదైతే ఉన్నదో ఆ మూలవాసంలో ఆగస్టు 13వ తారీఖు రోజు నాడు నేను దానికి సంబంధించిన పూర్తి విధానంతో సుమారుగా ఒక 4-5 గంటల సమయం తక్కువ పడుతుంది. శ్రీచక్ర నవావరణార్చన అక్కడ నేను చేస్తున్నా. ప్రత్యేకంగా ఆ రోజు కోసమే నేను ఎదురు చూస్తున్నా. ఎందుకంటే కొన్ని యోగాలు కలిసి వస్తే కానీ కొంత పుణ్యం కలిసి వస్తే కానీ కొన్ని మనం అనుభవించలేము. ఆ యోగం అనేటువంటిది ఆగస్టు 13వ తారీఖు మనకు ఉంది కనుక ఆగస్టు 13వ తారీఖు మనకు మంగళవారము సూర్యోదయానికి అష్టమి తిథి విశాఖ నక్షత్రం కలిసి రావడం అనేటువంటిది చాలా విశేషంగా ఉంది కనుక ఆ రోజు నాడు అరుణాచలంలో వెంకటేశ్వర స్వామి ఆలయం 2700 సంవత్సరాల క్రితం నాటి ఆలయం అది. ఆ ఆలయంలో ఈ యొక్క విధానాన్ని అయితే నేను ఆ రోజు అనుసరిస్తున్నాను. నేను అక్కడ అనుసరిస్తున్నాను కనుక అక్కడ రాగలిగిన వాళ్ళు వస్తారు, రాలేని వారందరూ కూడా చిన్న శ్రీ యంత్రమైనా సరే పెట్టుకొని ఆ రోజు నాడు చక్కగా నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః నమః ప్రకృత్యై భద్రాయై నియతా ప్రణతాస్మతా లలితా రహస్య నామ స్తోత్రం. ఆ లలితా సహస్రనామ స్తోత్రంతో చక్కగా అది వింటూ చూసుకుంటూ అభిషేకం చేసుకోమనండి. అవన్నీ కూడా పూర్తిగా బీజాక్షరాలు కాబట్టి ఎక్కడన్నా తప్పులు వస్తాయి అనుకుంటే శరణాగత దీనార్థ పరిత్రాణ పరాయణే సర్వస్యార్తి హరే దేవి నారాయణి నమోస్తుతే. ఎక్కడ ఒత్తులేవు దీనికి. ఈ ఒక్క శ్లోకాన్ని 183 సార్లు అనుకుంటూ చక్కగా అభిషేకం చేసుకొని తర్వాత అంత కుంకుమ వారి మీద శ్రీమాత్రే నమః అనుకుంటూ కుంకుమ వేసేసుకొని అంత బెల్లమన్నం నివేదన పెట్టి నమస్కారం చేసుకోమనండి. ఆ అభిషేకం కూడా ఈ మామూలుగా పాలతో కాకుండా కొన్ని విశేషమైనటువంటి సుగంధ ద్రవ్యాలు ఉంటాయి. సుమారుగా ఒక 27 రకాల సుగంధ ద్రవ్యాలు ఉంటాయి. ఆ ద్రవ్యాలన్నీ తెచ్చుకోవడం. ఈ ద్రవ్యాలన్నీ దొరకలేదు, అల్లం కుంకుమ పువ్వు ఈ రెండు తీసుకొని అల్లాన్ని రసంగా తీసుకొని ఆ రసంలో కుంకుమ పువ్వు కలిపితే అది రక్తవర్ణం లాగా వస్తుంది. దాంతో చక్కగా ఒక 183 సార్లు ఈ శ్లోకాన్ని చదువుకుని చక్కగా అభిషేకం చేసుకొని ఆ తర్వాత శుభ్రంగా దాన్ని కడిగేసేసి గంధం బొట్టు పెట్టి అక్కడ పెట్టుకొని కుంకుమ 183 సార్లు శ్రీమాత్రే నమః కుంకుమ వేసి ధూపదీప నైవేద్యం పెట్టి నమస్కారం చేసుకోమనండి. ఆ యంత్రం అనేటువంటి దాని యొక్క ప్రభావం ఆ కుటుంబం అంతయు కూడా ఎలా వస్తుంది అంటే రీసెంట్ గానే మనం ఒక సినిమా చూసాం బాలకృష్ణ గారిది అఖండ. ఆ అఖండ సినిమాలో ఆయన రథచక్రాన్ని పైకెత్తినప్పుడు అంటారు అతను ఇప్పుడు అఘోరా కాదు, ఈశ్వర్ నరుడు కాదు,
హరుడే వచ్చేతనలో ఉన్నాడని అన్నప్పుడు ఆ పైన ఒక స్థితి ఏర్పడుతుంది చూసారండి. అటువంటి స్థితిగా రక్షణ కవచంగా ఆ కుటుంబాన్ని అమ్మవారి కాపాడుతుంది. అంత విశేషమైనటువంటి రోజు ఆ రోజు నాడు ఉంది. కాబట్టి ఆ శ్రీచక్ర విధానాన్ని ఆ రకంగా అనుసరించుకోవడం అనేటువంటిది ప్రతి జీవికి కూడా అవసరమే. సో అవసరమే, కాకపోతే ఆ నియమ నిష్టలు అనేది ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉంది. చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. చూసారు కదండి, మరి ఇది శ్రీ చక్రానికి సంబంధించి మనకున్నటువంటి ఒక చక్కటి ప్రశ్నకి గురువు గారు ఇచ్చినటువంటి సమాధానం. అలాగే మరి ఆగస్టు 13వ తారీఖున చాలా ప్రత్యేకమైన రోజు కాబట్టి మరి ఆ రోజున ఆ శ్రీ చక్రాన్ని మన ఇంట మనం ఒక్కసారి ఆ నియమనిష్టలతో పూజలు చేయడం వల్ల మరింత ఫలితం కలుగుతుంది అనేది కూడా చెప్పారు. అలాగే అరుణాచలంలో గురువు గారు నిర్వహించేటటువంటి ప్రత్యేకమైన కార్యక్రమానికి సంబంధించి కూడా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ చేశారు కదా. మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మరి అలాగే మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ, లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ, అలాగే గురువు గారు ప్రత్యేకంగా నిర్వహించేటటువంటి ప్రత్యేకమైన పూజలు, హోమాలు, వ్రతాలలో మీరు కూడా పాల్గొనాలి, వివరాలు కావాలి అంటే కింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేయండి. నమస్తే.